అక్కడ ఉన్నటువంటి దళితుడైనటువంటి గోపాల్ అనేటువంటి వ్యక్తి గొంతు ఇంటికి వెళ్ళి రాత్రి పూట ధైర్యంగా గొంతు కోశారు. దాంట్లో వాళ్ళు 6 మంది ముద్దాయిలు అన్నారు. నెల్లూరు పోలీసులో కేవలం 3 మందిని అరెస్ట్ చేశారు. ఏమయ్యా మీరు 3 మందిని అరెస్ట్ చేశారంటే ఆ 3 మంది మాత్రమే దాడిలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు 3గురిని అరెస్ట్ చేశామని. దానికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తులు పాత్రధారులు ఎవరైనా పంపిస్తే వెళ్ళేవాళ్ళు, సూత్రధారులు పంపించేవాళ్ళు, దీన్ని ప్లాన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఈరోజు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఆ తిరిగేటువంటి వ్యక్తులు ఆ గోపాల్ ఇంటి ముందు వెళ్ళి నిలబడి వాళ్ళ స్థాయి వ్యంగ్యంగా నవ్వుతుంటే, చిలోక్తులు విసురుతుంటే వాళ్ళు అయ్యా మాకు ఈ పరిస్థితి అంటే జిల్లా ఎస్పీకి డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం అంటే ఒక హత్యకు పురికొల్పినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందు వెళ్ళి వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు నిలబడి ఈరోజు హేళనగా నవ్వుతున్నారు అనంటే మీరు మమ్మల్ని ఏం చేయగలిగారు అనేటువంటి ఛాలెంజ్ వాళ్ళు ఆ కుటుంబానికి కాదు, ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ వ్యవస్థకు విసురుతున్నారు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆ ప్రభుత్వం, ఆ కుటుంబం చిన్న కుటుంబం.